హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ ఎన్సీఆర్టీకి సంబంధించి మూడవ లెసన్లో ఉన్న బేసిక్స్ అయితే డిస్కస్ చేద్దామండి. సో మూడవ లెసన్ వచ్చేసి దత్తాంశ నిర్వహణ. ఇందులో భాగంగా మనకి మధ్యగతము, సగటు, అలాగే బాహుళకము, పౌనపున్య విభాజన పట్టికలు, కమి రేఖాచిత్రాలు, వీటికి సంబంధించిన బేసిక్స్ అయితే ఈ యొక్క లెసన్లో మనకి సెవెంత్ క్లాస్లో ఇవ్వడం జరిగింది. సో వాటన్నింటినీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ కనుక మనకి చూసుకుంటే ప్రాతినిధ్య విలువలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రతిసారి కూడా మన నిత్య జీవితంలో సరాసరి అనే ఒక పదాన్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, ఈషా తన చదువుల కోసం ప్రతిరోజు సరాసరిగా 4 గంటలు వెచ్చిస్తుంది, 5 గంటలు వెచ్చిస్తుంది అని అన్నారు. అలాగే ఈ ఏడాదిలో ఈ సమయంలో సరాసరి ఉష్ణోగ్రత సుమారు 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అన్నారు. అలాగే తరగతిలో విద్యార్థుల సరాసరి వయస్సు 12 సంవత్సరాలు అన్నారు. ఒక పాఠశాలలో అంత్య పరీక్ష సమయంలో విద్యార్థుల సరాసరి హాజరు 98% అన్నారు. అంటే ఇక్కడ పై అన్ని సందర్భాల్లో కనుక మనం చూసుకుంటే ఇక్కడ అంతా కూడా సరాసరి అనేది చెప్తున్నారు తప్ప ఖచ్చితమైన విలువను చెప్పట్లేదు. అంటే ఇప్పుడు సపోజ్ ఈషా సరాసరిగా ప్రతిరోజు 5 గంటలు చదువుతుంది అంటే ప్రతిరోజు 5 గంటలు చదువుతుంది అని కాదు. ఒకరోజు తక్కువ చదవచ్చు, ఒకరోజు ఎక్కువ చదవచ్చు. అలాగే ప్రతిసారి 40 డిగ్రీలే ఉష్ణోగ్రత ఉంటుందని కాదు. ఒకరోజు తక్కువ ఉండొచ్చు, ఇంకొక రోజు ఎక్కువ ఉండొచ్చు అనమాట. అలాగే తరగతిలో విద్యార్థుల వయసంతా అందరిది 12 సంవత్సరాలని కాదు. సో ఇక్కడ ఏంటి మనకి ఇవి ఏం తెలుపుతున్నాయి అంటే, సో అప్ అండ్ డౌన్స్ అనేవి అంటే సరాసరి విలువలంటే అతి తక్కువ, అతి ఎక్కువ మధ్య ఏదైతే విలువ అనేది ఉంటుందో సో వాటిని తెలియజేస్తూ ఉన్నారనమాట. సపోజ్ ఈషా ఒక్కొక్క రోజు 2 గంటలే చదవచ్చు, ఒక్కొక్క రోజు 7 గంటలు చదవచ్చు, లేదా ఒక్కొక్క రోజు 3 గంటలు చదవచ్చు, ఒక్కొక్క రోజు 6 గంటలు చదవచ్చు. ఆ రెండింటి మధ్య ఏవైతే విలువలు ఉంటాయో వాటిని మనం సరాసరిగా తీసుకుంటూ ఉంటామన్నమాట. అయితే ఇక్కడ సగటు అనేది మనం ఎలా తీసుకుంటాము అంటే, ఇక్కడ దత్తాంశ సమూహం యొక్క కేంద్రీయ ప్రవృత్తికి ప్రాతినిధ్యం వహించే ఏదైతే సంఖ్య ఉంటుందో దాన్నే మనం సగటుగా తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ పరిశీలనలు అనొచ్చు, లేదా రాసులు అనొచ్చు, ఏవైనా అంటూ ఉంటాం. సగటు అనగానే మనకి ఒక స్టేట్మెంట్ ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనే ఒక స్టేట్మెంట్ గుర్తొస్తూ ఉంటుంది. ఇక్కడ పరిశీలనలు మొత్తము బై పరిశీలనల సంఖ్య అని కూడా మనం చెప్పుకుంటూ ఉండొచ్చు అనమాట. అయితే ఈ విధంగా మనకి అత్యధిక, అత్యల్ప విలువల మధ్య మనకి సగటు అనేది ఉంటూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ దత్తాంశం ఏదైతే మనకి ఇచ్చిన దత్తాంశ సమూహం యొక్క కేంద్రీయ ప్రవృత్తికి కొలమానంగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. అయితే మనం దీన్ని చాలా రకాలుగా మనం ప్రాతినిధ్యపరుస్తూ ఉంటాము. అంటే ఈ విలువలనేవి మనం చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. అందులో మనకి ఈ బాహుళకము, మధ్యగతము, అంకగణిత సగటు ఈ మూడిటిగా కూడా మనం చెప్పుకోవచ్చనమాట. అంటే దత్తాంశం యొక్క విభిన్న రూపాలని వివరించడానికి మనకి వివిధ రకాల ప్రాతినిధ్య విలువలనేవి ఉంటూ ఉంటాయి. సో లేదా కేంద్రీయ విలువలను కూడా అనొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి మనకి ఇప్పటివరకు నేర్చుకున్న వాటిలో ప్రాతినిధ్య విలువలు ఇలా మనం వీటి గురించే డిస్కస్ చేస్తాం. ఇక్కడ కేంద్రీయ ప్రవృత్తికి ప్రాతినిధ్యం లేదా కేంద్రీయ విలువలు అనగానే ఇవేవో కొత్త పదాలు అనుకోకండి, వాటికి రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో అలా ప్రాతినిధ్య విలువలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అందులో ఇక్కడ అంకగణిత సగటు అనేది ఇవ్వడం జరిగింది. సో అంకగణిత సగటు అనేది ఈజీగా మనం నేర్చుకోవాలి అనుకుంటే కనుక రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనేది మనం తీసుకోవచ్చు, లేదా పరిశీలనాంశాల మొత్తము బై పరిశీలనాంశాల సంఖ్య అని. సపోజ్ ఇక్కడ ఏమని ఎగ్జాంపుల్ ఇచ్చాడు అంటే 20 లీటర్ల ఒక 2 పాత్రలో వరుసగా 20 లీటర్లు, 60 లీటర్ల పాలని ఉన్నాయట. ఆ పాలను రెండింటికి సమానంగా పంచితే ఒక్కొక్క పాత్రలో ఎంతొస్తుంది, అంటే ఎన్ని లీటర్ల పాలనేవి వస్తాయి అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి, మొత్తం పాల పరిమాణము బై పాత్రల సంఖ్య చేస్తే ఇక్కడ అంకగణిత సగటు అనేది వచ్చింది. అంకగణిత సగటు అనొచ్చు, లేదా సగటు రెండు ఒకటే. సో ఇక్కడ ఇప్పుడు ఏంటి, ఒక్కొక్క పాత్రలో 40 లీటర్ల పాలనేవి వస్తాయి. సో ఆ విధంగా మనం సగటుని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే అంకగణిత సగటుని అర్థమెటిక్ మీన్ అని అంటూ ఉంటారు. సో మొత్తం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇచ్చారు. అయితే అంకగణిత సగటు అనేది ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అంకగణిత సగటు అనేది మనకి ఏవైతే ఇచ్చిన విలువల్లో చిన్న విలువ, పెద్ద విలువ ఉంటుందో, సపోజ్ అక్కడ పైన చూసుకుంటే మనకి 20 సో ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, పాలకి సంబంధించి 20, 60 అనేది ఇచ్చాడు కదా. అంటే 20 అనేది చిన్నది, 60 అనేది పెద్దది. ఈ యొక్క అంశాలకి మధ్య ఏదైతే
సంఖ్య ఉంటుందో అదే మనకి అంటే మధ్య ఉండడం అంటే మనకి వచ్చిన అంకగణిత సగటనేది ఎప్పుడు కూడా పెద్ద సంఖ్యకి, చిన్న సంఖ్యకి మధ్యలో ఉంటుందనమాట. ఆ రెండింటి మధ్యలోనే ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు. 40 అవ్వచ్చు, 45 అవ్వచ్చు. అలా మనకిచ్చిన సంఖ్యలను బట్టి చిన్న సంఖ్య, పెద్ద సంఖ్యకి మధ్యలోనే ఎప్పుడూ అంకగణిత సగటనేది ఉంటూ ఉంటుంది. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సపోజ్ ఇక్కడ చూడండి 5, 11 యొక్క సగటు కనుక్కోమన్నారు. రాసులు మొత్తం అంటే 5 + 11 రాసుల సంఖ్య ఎంత 1, 2, 2 ఉన్నాయి కాబట్టి 2 ఏసుకున్నాం. సో, కలిపితే మనకి కలిపి బై చేస్తే 8 అనేది వచ్చింది. అంటే ఈ 8 అనేది దేని మధ్య ఉంది? 5కి, 11కి మధ్య కదా 8 అనేది ఉన్నదంటే ఈ సంఖ్యకి, ఈ సంఖ్యకి మధ్యలో పెద్ద సంఖ్యకి, చిన్న సంఖ్యకి మధ్యలో మనకి సగటనేది ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ వ్యాప్తి. సో, చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే వ్యాప్తికి, సగటుకి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, సగటనేది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనేది వేస్తాం. కానీ వ్యాప్తి అనేది అలా ఉండదనమాట. అత్యల్ప సంఖ్యల మధ్య ఏదైతే భేదం ఉంటుందో దాన్ని మనం వ్యాప్తిగా చెప్తూ ఉంటాం. అత్యధిక అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసేస్తే వచ్చే ఏదైతే సంఖ్య ఉంటుందో దాన్ని మనం వ్యాప్తి అని చెప్పుకుంటూ ఉంటాం. సపోజ్ ఇక్కడ చూడండి. ఉదాహరణలో పాఠశాలలో 10 మంది ఉపాధ్యాయుల వయస్సు సంవత్సరాల్లో ఇచ్చారు. ఉపాధ్యాయుల్లో అతి ఎక్కువ వయస్సు ఎంత అని అడిగారు. అతి తక్కువ వయస్సు ఎంత అని అడిగారు. ఉపాధ్యాయుల వయస్సుల వ్యాప్తి ఎంత అని అడిగారు. వ్యాప్తి అంటే మనం పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య అనేది తీసేస్తాం. అలాగే సగటు అంటే మొత్తము బై రాసుల సంఖ్య అనేది వేస్తాం. ఈ విధంగా మనకి వ్యాప్తి గురించి ఇచ్చారు. నెక్స్ట్ గనక చూసుకుంటే బాహుళకం. బాహుళకం గురించి ఇవ్వడం జరిగింది. సో, బాహుళకం అనేది కూడా ఒక రకమైన ప్రాతినిధ్య విలువగా చెప్పుకోవచ్చు. అంటే మనం సగటు ఎలా అయితే చెప్పుకున్నామో సగటు మాత్రమే మనకిక్కడ ప్రాతినిధ్య విలువ రూపం కాదు. బాహుళకం అనేది కూడా ఒక ప్రాతినిధ్య విలువ రూపం కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. లేదా కేంద్రీయ స్థాన విలువ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇచ్చిన దత్తాంశాన్ని బట్టి మనం విభిన్న అవసరాల కోసం ఈ బాహుళకము, అంకగణిత సగటు, మధ్యగతం అనేది యూజ్ చేస్తాం. అయితే ఈ మూడు ఒకదాన్ని తెలియజేస్తాయి. కాకపోతే ఏంటి అంటే విభిన్న అవసరాలకి అంటే వేరు అవసరాలకి మనం అవసరానికి తగ్గట్టుగా ఒక దగ్గర సగటు వాడితే ఇంకొక దగ్గర బాహుళకం వాడతాం. ఇంకొక దగ్గర మధ్యగతం అనేది వాడతాం. సో, ఆ విధంగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే దుకాణదారుడు కొన్ని సైజుల యొక్క చొక్కాలనేవి ఇచ్చాడు. అమ్మిన చొక్కాలిచ్చాడు. సో, దాన్ని బట్టి ఇక్కడ మనం సగటు గనక కనుక్కున్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ చూడండి. అమ్మిన మొత్తం చొక్కాల సంఖ్య బై వివిధ కొలతల చొక్కాల సంఖ్య అని చెప్పి ఇచ్చాడు. సో, 21 అనేది వచ్చింది. సో, ప్రతి సైజు గల 21 చొక్కా అంటే ఇక్కడ చూస్తే 21 అనేది సగటుగా వచ్చింది సపోజ్ చూస్తే. సో, ప్రతి ఒక్కటి కూడా 21 ఉన్నాయా? లేవు కదా! సో, కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క సిట్యుయేషన్‌లో సగటు అనేది యూజ్ చేయలేము. సో, ఇక్కడ దుకాణదారుడు ఏంటి కొన్ని అంటే అతను అమ్మిన కొన్ని రికార్డ్స్‌ని పరిశీలించి ఎక్కువ సైజులు ఏవైతే అమ్ముడుపోయాయో వాటినే కొనాలి. మిగతా వాటిని అందాక పక్కనుంచుదాము అని చెప్పి అతను అనుకుంటాడనమాట. సో, ఇక్కడ బాహుళకముకి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో, ఏవైతే మనకి అంటే ఏదైతే దత్తాంశం ఉన్నాదో అందులో ఏవైతే రాసులున్నాయో, సో, తరచుగా రిపీటెడ్‌గా వచ్చే రాసి ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇక్కడ బాహుళకంగా చెబుతూ ఉంటాం. సపోజ్ ఇక్కడ చూడండి. షాప్ వాడు 90 సెంటీమీటర్ల కొలతున్న షర్ట్స్ అనేవి ఎక్కువగా అమ్ముడుపోవడం చూసి, సో, అలా ఇప్పుడు సపోజ్ 90, 95, 100, 105 ఇలా కొన్ని సైజులున్నాయి. వీటన్నింటిలో 90 అనేది ఎక్కువగా అమ్ముడుపోతుందనమాట. సపోజ్ అతను ఒక 10 షర్ట్స్ అమ్మితే అందులో 90 రకం ఇప్పుడు 90 ఇలా ఈ 90 సైజే ఒక 5 ఉన్నాయన్నమాట. సో, ఇలా ఉన్నప్పుడు ఇలా మిగతావి ఏమున్నాయి 95, 100, 105, 105 ఇలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇక్కడ 10 పరిశీలనాంశాలు అంటే 10 రాసులనేవి ఇచ్చాడు. ఇందులో దాదాపు 5 రాసులనేవి 90నే సూచిస్తూ ఉన్నాయి. సో, ఇప్పుడు దీని యొక్క బాహుళకం ఏది అంటే 90 అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇచ్చిన రాసుల్లో ఏదైతే రిపీటెడ్‌గా ఎక్కువ సార్లు రిపీట్ అయిన రాసి ఉంటుందో అదే మనకి బాహుళకంగా చెప్పుకోవచ్చు. అయితే బాహుళకము ఒక్కటే ఉండాలా అంటే లేదు. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో, ఇచ్చిన రాసులు బట్టి మనకి బాహుళకాలనేవి వస్తుంటాయి. కేవలం ఒక్కటే ఉండాలని రూల్ ఏమీ లేదు. సో, దీన్ని బట్టి ఏంటి ఇక్కడ ఇచ్చిన రాసుల్లో ఏ యొక్క
ఇప్పుడు సపోజ్ మనం షర్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి 90 షర్ట్ అనేది చాలా ఎక్కువగా అమ్ముడుపోతుంది అనే విషయం ఇక్కడ ఇతనికి తెలుస్తుంది. సో, ఇలా ఏంటి అంటే మనం కొన్ని సందర్భాల్లో సగటు యూజ్ అవుతే, కొన్ని సందర్భాల్లో బాహుళకం అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పెద్ద దత్తాంశం యొక్క బాహుళకం. అయితే ఇంతకుముందు మనం చూసినట్టుగా ఇక్కడ ఒక 10 రాసులు ఇచ్చాడు కాబట్టి ఇలా లైన్‌గా వేసుకొని, అందులో ఏది ఎక్కువ సార్లు వచ్చిందని లెక్క పెట్టేసాం బానే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి పెద్ద దత్తాంశం అనేది ఇచ్చాడు. అంటే ఇంత పెద్ద దత్తాంశం ఇచ్చాడు. ఇందులో 1 ఎన్ని సార్లు వచ్చింది, 2 ఎన్ని సార్లు వచ్చింది, 3 ఎన్ని సార్లు వచ్చిందని లెక్క పెట్టుకోవడం చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. సో, అప్పుడు మనం ఏం చేయాలి? ఈ పౌనఃపున్య విభాజన పట్టికల గురించి మనకు తెలుసు కదా! గణన చిహ్నాలు యూజ్ చేసి చేస్తాము. అది ప్రీవియస్ క్లాసెస్‌లో కూడా మనం నేర్చుకున్నాం. సో, ఆ బాక్స్ అనేది మనం తయారు చేసుకుంటాం. ఫస్ట్ ఏంటి గోళ్ళ తేడా అనేది వేసుకుంటాం. గణన చిహ్నాలు మ్యాచ్‌ల సంఖ్య అనేది వేసుకుంటాం. గోళ్ళ తేడా 1. సో, 1 ఎన్ని సార్లు వచ్చిందో మనం ఇక్కడ లెక్క పెట్టుకుంటాం. ఆ సంఖ్య అనేది వేస్తాం. 2 అనేది ఎన్ని సార్లు వచ్చిందో లెక్క పెట్టుకుంటాం. ఆ సంఖ్య వేస్తాం. 3 ఎన్ని సార్లు వచ్చిందో లెక్క పెట్టుకుంటాం. ఆ సంఖ్య వేస్తాం. సో, ఇలా వచ్చినప్పుడు వీటిలో ఎక్కువగా వచ్చిన ఎక్కువగా రిపీట్ అయిందేంటి? సో, 2. 2 అనేది 14 సార్లు వచ్చింది కాబట్టి ఇక్కడ 2ని మనం బాహుళకంగా చెప్పుకోవచ్చనమాట. సో, ఈ విధంగా పెద్ద పెద్ద దత్తాంశాలనేవి ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా విభాజన పట్టిక రూపంలో వేసుకొని చెప్పినప్పుడు ఈజీ అయిపోతుందనమాట మనకి. నెక్స్ట్ గనక చూసుకుంటే మనకి ఈ యొక్క ఏవైతే అంటే దత్తాంశంలో ఇచ్చిన పరిశీలనలనేవి ఆధారంగా మనం ఆ యొక్క సందర్భాలకి బాహుళకం వాడాలా? అంకగణిత సగటు వాడాలా? ఏంటి అనేది ఇచ్చిన ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మధ్యగతం గురించి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూసుకుంటే కొన్ని సందర్భాల్లో మనకి సగటనేది ప్రాతినిధ్య విలువ అనేది అయితే, కొన్ని సందర్భాల్లో బాహుళకం అనేది అవుతుంది. అలా ఆ 2 సందర్భాలతో పాటుగా మనకి ఎక్స్‌ట్రాగా ఉన్నది మధ్యగతం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. దాన్ని బట్టి చూద్దాం. ఇక్కడ 17 మంది విద్యార్థుల సమూహం అనేది ఉన్నది. సో, వారి యొక్క ఎత్తులనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో, వ్యాయామ ఉపాధ్యాయురాలు, యోగా టీచర్ ఏమనుకున్నారు అంటే, వారి యొక్క ఆహ్, అంటే ఎత్తుల దాన్ని బట్టి 2 సమూహాలుగా విభజించాలి అని చెప్పి అనుకున్నారనమాట. అనుకోని ఏదో ఒక నిర్దిష్టమైన ఎత్తుని ఆమె కనుక్కొని అంటే ఒక నిర్దిష్టమైన ఎత్తుని ఎంచుకొని, దానికి ఆ ఎత్తు కంటే ఎక్కువగా ఉన్న పిల్లలు, ఆ ఎత్తు కంటే తక్కువగా ఉన్న పిల్లలని చెప్పి 2 రకాలుగా ఆమె విభజించాలనుకున్నది. సో, అయితే ఆమె ఫస్ట్ సగటు కనుక్కున్నదనమాట. సో, సగటు కనుక్కుంటే ఈ విధంగా 113.5 అనేది రావడం జరిగింది. సో, 113.5 అనేది పోనీ ప్రామాణికంగా తీసుకొని ఆమె విద్యార్థుల్ని 2 గ్రూపులుగా విభజిస్తే ఏమైంది? ఒక గ్రూప్‌లో 7 మంది, ఒక గ్రూప్‌లో 10 మందొచ్చారనమాట. సో, అక్కడ 2 గ్రూప్స్ అనేవి ఈక్వల్ అవ్వలేదు. సరే గదా! అని చెప్పి బాహుళకం అనేది కనుగొన్నది. సో, 115 అనేది వచ్చింది. సో, 115 పోనీ ప్రాతినిధ్య విలువగా తీసుకొని 115 కంటే ఎక్కువ, 115 కంటే తక్కువ అలా గ్రూపులుగా విభజించినా కూడా అక్కడ కూడా ఏమైంది? ఒక గ్రూప్‌లో 7 మంది, ఒక గ్రూప్‌లో 10 మంది పిల్లలుగా వచ్చారనమాట. అక్కడ కూడా గ్రూప్స్ అనేవి ఈక్వల్ అవ్వలేదు. సో, అప్పుడు వాళ్ళు ఏం జేశారు అంటే ఇంకొక ఇంకొక మెథడ్‌కి వెళ్ళడం అనేది జరిగిందనమాట. సో, అదే ఇక్కడ మనకి మధ్యగతం. సో, ఇలా సమాన భాగాలుగా విభజించలేకపోతున్నారు గాబట్టి, ఇంకొక కొలత ఇక్కడ మధ్యగతం అనేది యూజ్ చేశారు. సో, ఇచ్చిన ఏవైతే రాసులున్నాయో వాటన్నింటిని కూడా ఆరోహణ క్రమంలో అమర్చుకున్నారనమాట. అంటే చిన్న నుంచి పెద్దకి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మధ్యగతం కనుక్కోమన్నప్పుడు ఇచ్చిన రాసుల్ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసి మధ్యలో ఉన్న విలువని మధ్యగతంగా చెప్పేస్తూ ఉంటారు. సో, ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్‌లో ఆ ఆన్సర్ గూడా ఇస్తారనమాట. మనకు ఆన్సర్ వచ్చేసింది గదా! అని అనుకుంటారు. కానీ మధ్యగతం కనుక్కున్నప్పుడు ఎప్పుడూ గూడా చిన్న నుంచి పెద్దకి రాయాలనమాట. ఆరోహణ క్రమంలో రాయాలి. చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు రాసి, అప్పుడు మనం మధ్యగతాన్ని కనుక్కున్నప్పుడు మాత్రమే అది మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో, అలా ఆరోహణ క్రమంలో రాసి మధ్య ఏదైతే సంఖ్య ఉంటుందో, సో, దాన్ని వాళ్ళు మధ్యగతంగా తీసుకోవాలి. ఇప్పుడిక్కడ 115 అనేది గనక తీసుకుంటే, సో, ఇటువైపు ఒక 8, ఇటువైపు ఒక 8 విద్యార్థులనేవారు 2 సమూహాలుగా విభజించారు. సో, ఆ మధ్యలో ఏదైతే విలువ అనేది వచ్చిందో దాన్ని మనం మధ్యగతంగా చెబుతూ ఉంటామనమాట. అయితే ఇక్కడ మధ్యగతం అనేది 1 రావచ్చు, 2 వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇటు కొన్ని రాసులొచ్చినప్పుడు మధ్యలో 2 మిగిలిపోతూ ఉంటాయి. సో, అప్పుడు ఆ రెండింటి యొక్క సగటు అనేది మనం కట్టి మధ్యగతం కింద చెబుతూ ఉంటాం. సో, ఆ విధంగా
మధ్యగతానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ బాహుళకం గాని లేదా మనకి అంటే సారీ ఈ ఏవైతే ఇప్పుడు మధ్యగతం అనేది మనం కనుక్కున్నామో, ఈ మధ్యగతం యొక్క విలువ కూడా మనకి అతి పెద్ద, అతి చిన్న రాశుల మధ్యే ఉంటూ ఉంటాయన్నమాట. సో, వీటిని గూడా మనం కేంద్రీయ స్థాన విలువల కొలతలను గూడా పిలుస్తూ ఉంటారు. సో, ఆ విధంగా ఇక్కడ మధ్యగతానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గనుక చూసుకుంటే, కమ్మి రేఖాచిత్రాల ఉపయోగం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మనకి ఏదైతే సమాచారాన్ని ఇచ్చారో ఫస్ట్ దాన్ని మనం విభాజన పట్టిక రూపంలో రాసుకుంటూ ఉంటాము. సో, రాసుకొని అప్పుడు దాన్ని దృశ్య రూపంలో అంటే కమ్మి రేఖాచిత్రాలవ్వచ్చు, లేదా గ్రాఫ్‌లవ్వచ్చు, ఇలా మనం సూచిస్తూ ఉంటామనమాట. సో, అలా సూచించినప్పుడు మనకి ఈ బాహుళకము ఈజీగా కనుక్కోవచ్చు. సో, కమ్మి రేఖాచిత్రాల ద్వారా బాహుళకం అనేది ఈజీగా కనుక్కోవచ్చు. అంటే ఏదైతే పొడుగ్గా ఉంటుందో సో, అదే మనకి బాహుళకంగా చెప్పుకోవచ్చనమాట. అయితే ఇక్కడ మనం ఈ గ్రాఫ్‌లవి గీసేటప్పుడు స్కేల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కేల్ అనేది ఎంచుకోవాలనమాట. అంటే ఒక యూనిట్ ప్రతి యూనిట్స్ అనేవి ఉంటాయి గదా గ్రాఫ్‌లో. ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఒక 10 విద్యార్థులనో, లేకపోతే ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఒక 10 సెంటీమీటర్లనో, లేదా 100 సెంటీమీటర్లనో అలా ఇచ్చిన దత్తాంశాన్ని బట్టి మనం స్కేల్ అనేది ఎంచుకోవాలి. స్కేల్ అనేది గ్రాఫ్‌లో అతి ముఖ్యమైన భాగంగా మనం చెప్తూ ఉంటాము. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాడు చూద్దాం. సో, పాఠశాల భవనానికి రంగు వేయడానికి 6, 7 తరగతుల పిల్లలకి మొత్తం అందులో ఉన్న పిల్లలకి 200 మంది పిల్లలున్నారట. సో, 200 మంది పిల్లలకి ఏ ఏ కలర్స్ ఇష్టము అని చెప్పి అడిగి ఈ విధంగా రాశారు. ఇష్టమైన రంగు అని చెప్పి ఎరుపు, ఆకుపచ్చ, నీలము, పసుపు, ఆరెంజ్. సో, ఎరుపు అనేది 43 మందికి, ఆకుపచ్చ 19, నీలం 55, పసుపు మళ్ళీ 49, ఆరెంజ్ 34 ఈ విధంగా ఇచ్చారు. సో, ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది ఎంచుకున్న రంగు ఏది అంటే ఈజీగా మనం 55 అని చూడగానే చెప్పేయొచ్చు. తక్కువ మంది ఎంచుకున్న రంగు ఏదంటే ఆకుపచ్చ 19 మంది. మొత్తం ఎన్ని రంగులున్నాయి? ఇలా మనం చూడగానే దాన్ని చెప్పేయొచ్చు. కాకపోతే ఇక్కడేంటి మనం గ్రాఫ్ రూపంలో తెలియజేసినప్పుడు ఏ విధంగా తెలియజేస్తామనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కేల్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పెద్ద విలువ ఏంటి 55 కదా! అంటే గ్రాఫ్‌లో మనం ఇలాగా 55 కాబట్టి ఒక 60 వరకు మనం వేసుకుంటాం. కరెక్ట్‌గా 55 అన్నాడు కదా అని 55 వరకు మనం వేసుకోకూడదు. ఆ యూనిట్స్ అనేవి 60 వరకు వేసుకుంటాం. ఇంకొక 5 పొడిగించి 60 వరకు వేసుకున్నాం. సో, అలా మనం ఏంటంటే ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఒక 10 మంది విద్యార్థులుగా వేసుకుంటామనమాట. ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 మంది విద్యార్థులని స్కేల్ అనేది రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పటచిత్రం చూస్తే 0 నుంచి స్టార్ట్ అయింది. 60 వరకు వేసుకున్నాం. సో, ఇక్కడ ఒక యూనిట్, ఇదొక యూనిట్, ఇదొక యూనిట్, ఇదొక యూనిట్. సో, ఒక్కొక్క యూనిట్‌ని 10 మంది విద్యార్థులు చొప్పున వేసుకున్నాం. సో, రెడ్ ఎంతమందికి ఇష్టం? సో, ఇక్కడ చూడండి. రెడ్ అనేది మనకి 43 మెంబర్స్‌కి ఇష్టం కాబట్టి ఇక్కడ సో, 43 మెంబర్స్‌కి రెడ్ అనేది ఇష్టం కాబట్టి 40కి ఒక 3 యూనిట్స్ పైకి మనం 43కి ఇలా గీత అనేది పెట్టుకుంటాం. సో, ఇక్కడ స్కేల్ చూసారా? స్కేల్ అనేది కంపల్సరీగా మనం గ్రాఫ్‌లో రాయాల్సి ఉంటుంది. స్కేల్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 స్టూడెంట్స్‌గా మనం రాసాం. సో, ఇప్పుడు ఇక్కడ ఇలా చూసినట్టయితే ఏ కమ్మి పొడుగ్గా ఉంది? సో, ఇది పొడుగ్గా ఉంది. అంటే అది ఏంటి? బ్లూ. సో, ఎక్కువ మందికి ఇష్టపడిన రంగు ఏది అంటే బ్లూ. సో, దీని యొక్క బాహుళకం ఏది అన్న బ్లూ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ రిపీటెడ్‌గా వచ్చిన నంబర్‌నే కదా మనం బాహుళకం అంటాం. సో, అక్కడ బ్లూగా మనం చెప్పుకోవచ్చు. సో, ఈ విధంగా చాలా తక్కువ మంది ఎంచుకున్న రంగు ఏది అంటే గ్రీన్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, అలా మనం ఈ యొక్క పట రూపంలో వేయడం వల్ల ఏంటి అంటే సమాచారాన్ని ఇంకా ఈజీగా మనం దాన్ని విశ్లేషించవచ్చు. ఆ విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ గనుక చూసుకుంటే మనం ఒక వరుస కమ్మి రేఖాచిత్రాలే చూసాము. అయితే ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే ఇక ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఏవైతే వీటి మధ్య వెడల్పు అనేది ఉన్నది చూసారా? ఈ కమ్మి రేఖాచిత్రాల మధ్య వెడల్పు. సో, అవన్నీ కూడా సమానంగా ఉంటదనమాట. ఇది కూడా ప్రీవియస్‌లో ఒకసారి బిట్ అడిగాడు. కమ్మి రేఖాచిత్రాల్లో ఆ కమ్మీల మధ్య వెడల్పు అనేది ఎలా ఉంటుంది అని చెప్పి సమానంగా ఉంటుందా? ఎక్కువ తక్కువ ఉంటుందా? ఇలా మనకి బిట్ అనేది వచ్చింది. కాబట్టి వీటి మధ్య వెడల్పు అనేది ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. అయితే మనం ఏవైనా 2 విషయాలు ఒకేలాంటి 2 విషయాల్ని తెలియజేయడానికి మనం 2 వరుసల కమ్మి రేఖాచిత్రాల్ని యూజ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఇక్కడ అబెర్డీను అలాగే మార్గేట్ అనే 2 నగరాల్లో సూర్యకాంతి పడే రోజువారీ గంటలను సూచించడానికి 2 దత్తాంశాలనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 2 నగరాల యొక్క ఈ యొక్క దత్తాంశాన్ని ఆధారంగా చేసుకొని
కమ్మీ రేఖాచిత్రాలనేవి గీయమన్నారు. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి గీయమన్నారు కదా! వైట్ అనేది మార్గెట్ అబెర్డీన్. సో, వైట్ అనేది ఈ విధంగా 2 పక్కపక్కనే మనం గీస్తామనమాట. సో, దీన్ని బట్టి ఏంటి జూన్ అనేది జూన్‌లో మార్గెట్ యొక్క ఆ యొక్క హార్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మనకి అబెర్డీన్ గనుక చూసుకుంటే అది కూడా జూన్‌లోనే ఎక్కువ ఉన్నదని చెప్పుకోవచ్చు. సో, అతి తక్కువగా ఏదున్నది అంటే జాన్వరిలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇలా మనకి 2 అంటే రెండింటికి సంబంధించి ఒకలాంటి సమాచారమే ఉన్నప్పుడు మనం ఇలా ఈ యొక్క జంట కమ్మి రేఖాచిత్రాల ద్వారా ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉంటాం. నెక్స్ట్ గనుక చూసుకుంటే ఇదొక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాడు. సో, ఇదే మనకి ఇందులో ఉన్న బేసిక్ పాయింట్స్ అయితే. సో, బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఎక్సర్సైజ్ అనేది మీరు ట్రై చేయండి. పీడిఎఫ్ అనేది ఎలాగ ఇస్తాం కాబట్టి మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ పీడిఎఫ్‌లో సమ్ అనేది చూసి మీ యొక్క డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.